ప్రైజ్ ద లార్డ్. మన ప్రభువును మన రక్షకుడైన యేసుక్రీస్తు వారి ఉన్నతమైన నామంలో మీ అందరికీ మా హృదయపూర్వక వందనములు. ఈ యొక్క ఆదరణ వాక్యము మీకు దీవెనకరంగా ఉందని నమ్ముతున్నాము. కనీసము ఈ వాక్యమును ఒక 10 మందికైనా షేర్ చేయగలరని దేవుని పేరట మనవి చేసుకుంటున్నాము. ఈరోజు దేవుని వాక్యము, నీ మార్గమును యెహోవాకు అప్పగింపుము, నీవు ఆయనను నమ్ముకొనుము, ఆయన నీ కార్యము నెరవేర్చును. కీర్తన గ్రంథము 37వ కీర్తన 5వ చరణం. కమిట్ యువర్ వే టు ద లార్డ్, ట్రస్ట్ ఇన్ హిమ్ అండ్ హీ విల్ డూ దిస్. Psalms chapter 37 verse 5. ఈ రోజు నిమిత్తము దేవాతి దేవుడు మనకు అనుగ్రహించిన వాక్య భాగమును బట్టి ధ్యానించుకుందాము. ప్రియమైన సహోదరి సహోదరులారా, మనం అనేక సార్లు అనేక ప్రయత్నాలు చేస్తుంటాం. మన యొక్క సొంత నడిపింపుతో, సొంత ఆలోచనతో మన కార్యము సఫలం చేసుకోవాలని ఆశపడుతుంటాం. మార్గము మధ్యలో ఎవరినెవరినో నమ్ముకొని మోసపోయి ఖాళీ చేతులతో నిస్సహాయ స్థితిలో నిలవబడే పరిస్థితి ఏర్పడుతుంది. అయితే ఈ యొక్క వాక్యము ద్వారా దేవాతి దేవుడు సెలవిస్తున్నాడు, మనము ఏ మార్గము గుండా వెళ్ళాలి అని నిశ్చయించుకుంటామో ఆ మార్గాన్ని ఆయన చేతిలో పెట్టినప్పుడు, దేవా నేను వెళ్తున్న ఈ మార్గం అంతటిని నీవే నాకు రక్షణగా ఉండి నడిపించుము అని ఆయనను నమ్ముకొని పని ప్రారంభించినప్పుడు మనం చేసే ప్రతి కార్యము ఆయన చిత్తములో ఉంటే తప్పక నెరవేరుతుంది. బైబిల్ పరిశుద్ధ లేఖనములు సెలవిస్తున్నాయి, నీ భారమును దేవుని మీద మోపుము, ఆయనే నిన్ను ఆదుకుంటాడు, నీతిమంతులను ఆయన ఎన్నడనో కదలనీయడు, మరియు నీ పని భారము యెహోవా మీద నుంచుము, అప్పుడు నీ ఉద్దేశములు సఫలమగును అని. అవును ప్రియమైన సహోదరి సహోదరులారా, మనకు అనేక బాధలు ఉంటాయి, అనేక బాధ్యతలు ఉంటాయి. మనమైతే ఈ యొక్క మానవ శరీరంతో ఒంటరిగా వాటిని జయించలేకపోవచ్చేమో గాని మనల్ని కాచి కాపాడుతున్న దేవునికి, మనల్ని తన కనుపాపలా భద్రపరుస్తున్నటువంటి దేవునికి అప్పగించినట్లయితే ఆయనే మనల్ని ఆదుకుంటాడు, ఆయనే ఆదరిస్తాడు, మనల్ని కష్టాల కడలిలో నుండి ఒడ్డుకు చేర్చుతాడు. ఎందుకంటే దేవుణ్ణి నమ్ముకొని అవమానం పొందిన వారు, సిగ్గుపడిన వారు ఎవ్వరు కూడా ఈ లోకంలో లేరు. అయితే ఎప్పుడు దేవుడు మనకు సహాయపడతాడు, మన కార్యమును సఫలం చేస్తాడు అంటే వాక్యము సుస్పష్టముగా సెలవిస్తుంది, నీ ప్రవర్తన దేవునికి ప్రీతికరముగా ఉండినప్పుడు ఆయన నీ శత్రువులను సహా మిత్రులుగా చేయును అని. మన ప్రవర్తన యథార్థమైనదిగా ఉంటుందో, మన యొక్క హృదయము నిర్మలమైనదిగా ఉంటుందో, అప్పుడు మన దేవుడు మనకు సహాయం చేస్తాడు. ఆయనకు ఇష్టమైన వారిగా ఉంటే మన యొక్క శత్రువులను సైతం మిత్రులుగా చేస్తానని దేవాతి దేవుడు సెలవిస్తున్నాడు. అయితే ప్రియమైన సహోదరి సహోదరులారా, మనకు మన జీవితంలో మనం అనుకున్నవి జరగాలి అంటే ఆయన చేతిలో పెట్టి రిలాక్స్ అయిపోతే సరిపోదు గాని అవి దేవుడు తప్పక చేస్తాడని నమ్మాలి. అప్పుడు మాత్రమే దేవుడు తన యొక్క కార్యాన్ని చేస్తాడు. అనేకులకు వారికి ఉన్న సమస్యలను దేవుని ఎదుట పెట్టడం అయితే తెలుసు కానీ కొంత ఆలస్యమైన దేవుడు చేస్తాడని మాత్రం నమ్మలేకపోతుంటారు. ఒక పిల్లవాడు తాను కట్టాల్సినటువంటి స్కూల్ ఫీజు గురించి వచ్చి తన తల్లిదండ్రులకు చెప్తే, ఓకే నాన్న నేను కడతానని అన్నప్పుడు అసలు ఆ ఫీజు కట్టాల్సిన విషయమే మర్చిపోయి హ్యాపీగా ఆ పిల్లవాడు ఆడుకుంటాడు. గాని మా డాడీ ఫీజు కడతాడో కట్టడో, కడితే ఎప్పుడు కడతాడో అని దాని గురించి ఆలోచిస్తూ కూర్చోడు. ఎందుకంటే ఆ బాబుకు తెలుసు తన తండ్రి తప్పక స్కూల్ ఫీజు పే చేస్తాడు అని. ఆ బిడ్డకు తన తండ్రి పైన ఏ విధంగా నమ్మకం ఉందో మనకి కూడా మన యొక్క పరలోకపు తండ్రి అయిన దేవునిపై నమ్మకం ఉండాలి. మన దేవునికి సమస్య అప్పగించిన తర్వాత దాన్ని గూర్చి మనం మర్చిపోవాలి. ఆయన ఏది ఏమైనప్పటికీ తప్పక మనకున్న సమస్య నుండి విడుదల దయచేస్తాడని విశ్వసించాలి. రాజుగా ఉన్న దావీదు ఒక సందర్భంలో ఫిలిస్తీన్లతో యుద్ధం చేయవలసినటువంటి పరిస్థితి ఏర్పడింది. అయితే దావీదు తనకున్న సైనికులతోనో యుద్ధ పరివారముతోనో రథాలతోనో వారిపైకి యుద్ధంకి వెళ్ళలేదు. ముందుగా దేవుని ఎదుట ప్రార్థన చేసుకొని తాను చేయబోతున్న యుద్ధములో విజయము దయచేయమని, ఆయన చిత్తాన్ని తెలుసుకోమని దేవునికి తన మార్గమును అప్పగించాడు. ఆయన తప్పక సహాయం చేస్తాడని నమ్మాడు. యుద్ధము యెహోవాదే అనే వాక్యము ప్రకారం దేవుడే దావీదు తరపున యుద్ధమాడి గెలిచాడు. అదే విధంగా ఈ
రోజు వాక్యమును వింటున్న ప్రియమైన సహోదరి సహోదరులారా, ఇంతవరకు నీ యొక్క సొంత జ్ఞానం, సొంత బలం చేత నీవు చెయ్యాలి అనుకున్నది చేసి ప్రయత్నించి విఫలమైపోయావేమో. నీవు నడుస్తున్న మార్గము భయంకరమైనదని, ముళ్ళుతో కూడుకున్నదని భయపడిపోయి అసలు ప్రయత్నమే చేయకుండా ఆగిపోయిన స్థితిలో నీవు ఉన్నావేమో. అయితే దేవుడు మార్గము ఎటువంటి భయంకరమైనదైనా, నీవు చేయాలి అనుకున్న పని ఎటువంటి కష్టముతో శ్రమతో కూడుకున్నదైనప్పటికీ దేవునికి నీ యొక్క మార్గమును అప్పగించి ఆయనపై ఆధారపడి ఆయన్ను నమ్ముకున్నట్లయితే దేవుడు తప్పక మన కార్యమును సఫలం చేస్తాడు. కాబట్టి మనం చేయబో ప్రతి పని, ప్రతి సమస్య ఆయన ఎదుట, ఆయన పాదాల చెంత పెట్టువారముగా ఉండి ఆయనపై భారం వేసి పూర్ణ మనస్సుతో విశ్వసించినట్లయితే దేవుడి యొక్క మహిమను మనం తప్పక చూడగలుగుతాం. దేవుడు ఈ మాటలను దీవించి మన హృదయములో ఫలింప చేయునుగాక. వాక్య భాగమును బట్టి ప్రార్థించుకుందాము. ప్రతి ఒక్కరు కూడా ప్రార్థనలో ఏకీభవించగలరు. ప్రార్థన. సర్వశక్తిమంతుడవైన దేవా, సకల ఆశీర్వాదములకు కారణభూతుడా, ప్రేమగల తండ్రి, జాలిగల దేవా, దయాళుడా, దీర్ఘశాంతుడా, నీకు స్తోత్రాలు ప్రభువా. ఈ రోజు నా వాక్యము ద్వారా మీరు మాతో మాట్లాడారయ్యా. అవును ప్రభువా, అయ్యా మా యొక్క జీవిత ప్రయాణములో మేము చేయుచున్న ప్రతి ఒక్క పనిలో మీరు తప్పక మాకు సహాయము చేస్తారని మేము నమ్మి మీ పైన విశ్వాసం ఉంచి ప్రార్థించుకునే వారముగా ఉండాలని, అదే విధంగా ప్రభా మా యొక్క పనుల భారము నీ పైన వేసి మేము నిశ్చింతగా ఉండాలని లేఖనము ద్వారా సూటిగా తేటగా మాతో మాట్లాడి మమ్మల్ని ధైర్యపరిచి బలపరిచినందుకు స్తోత్రాలు ప్రభువా. ఎందరైతే బిడ్డలు ఏ ఏ సమస్యలతో ఉన్నారో, ఇరుకులతో, ఇబ్బందులతో ఉన్నారో, శోధనల్లో నలిగిపోతున్నారో, వేదనతో ఉండిపోయారో వారిని మీరు లేవనెత్తండి ప్రభా. సహాయము చేయండి నా తండ్రి. ఆ శోధనల నుంచి విడిపించండి, అనారోగ్య సమస్యల నుండి విడిపించండి, శారీరక రుగ్మతల నుండి విడుదల దయచేయండి, ఆ బలహీనతను కొట్టివేయండి. ఆ బలహీనతలో మీ యొక్క బలాన్ని వారికి దయచేయమని బ్రతిమిలాడుకుంటున్నాం. అదే విధంగా నా ప్రభువా, మరణానికి దగ్గరై ప్రభా ఐసీలో ఉండి అయా మరి తండ్రి బిడ్డలు మీ సన్నిధిలో మొరపెడుతుండగా ప్రభువా అయ్యా వారి మొరను, వారి మూలుగును విని వారికి స్వస్థతను దయచేయండి అయ్యా. ఆర్థిక సమస్యలను కొట్టివేయండి, అప్పుల భారాల నుండి విడుదల దయచేయండి ప్రభా. కుటుంబ సమస్యలు, కుటుంబంలో కలహాలు, భార్యాభర్తల మధ్య విభేదాలు, అన్నదమ్ముల మధ్య విభేదాలు, ఆస్తి తగాదాలు, ఒకరంటే ఒకరికి పడని ఆలోచనలు అన్నిటిని యేసు నామంలో లయపరచండి ప్రభా. తండ్రి, ఒకరినొకరు అర్థం చేసుకుని ప్రేమించే మనస్సును ప్రతి బిడ్డకు అనుగ్రహించండి నా దేవా. అయ్యా ఎందరైతే బిడ్డలు ప్రభా ఉద్యోగము లేక బాధపడుతున్నారో వారికి మంచి ఉద్యోగాన్ని దయచేయండి. ఎందరైతే బిడ్డలు ప్రభా మరి తండ్రి ట్రాన్స్ఫర్ నిమిత్తము మీ సన్నిధిలో మొరపెడుతున్నారో వారికి ట్రాన్స్ఫర్ ను అనుగ్రహించండి. అదే విధంగా నా ప్రభా ఎందరైతే బిడ్డలు ప్రభా గర్భఫలము లేక ఉంటున్నారో ప్రభా వారికి గర్భఫలాన్ని దయచండి. గర్భిణీ స్త్రీలను మీరు దీవించి ఆశీర్వదించండి నా ప్రభా. మరి తండ్రి సొంత గృహము లేక బాధపడుతున్నారో వారికి సొంత గృహమును దయచేయమని బ్రతిమిలాడుకుంటున్నాం తండ్రి. రక్షణ లేని ప్రతి బిడ్డకు రక్షణ, మారు మనసు లేని ప్రతి బిడ్డకు మారు మనసును మీరు అనుగ్రహించండి. ఇంకా బాప్తిసం తీసుకొని బిడ్డల హృదయాలను మీరు ప్రేరేపించమని వేడుకుంటున్నామయ్యా. అయ్యా ఎందరైతే బిడ్డలు ఈ రోజున నా ప్రభువా మరి తండ్రి వివాహాల విషయంలో మీ యొక్క సన్నిధిలో మొరపెడుతున్నారో వారి మొరను మీరు ఆలకించండి. సాటి అయిన సహకారాన్ని వారికి అనుగ్రహించండి నా ప్రభ. అయా దైవజనులందరికీ మీరు తోడుగా ఉండండి. సువార్థికులను మీరు బలపరచండి, మిషనరీస్ ని దీవించండి. వారు పడుతున్న శ్రమలు, ఇరుకులు, ఇబ్బందులు అన్నిటి నుంచి కూడా విడుదల దయచండి. వారి కుటుంబాలను జ్ఞాపకం చేసుకోండి, వారి పరిచర్యను జ్ఞాపకం చేసుకోండి. నూరంతల ప్రతిఫలమును వారికి దయచేయమని బ్రతిమిలాడుకుంటున్నామయ్యా. అధికారులందరికీ మీరు తోడై ఉండండి ప్రభా. ఆయా అధికారులను మీరు దీవించండి ప్రభా. మీ జ్ఞానమును, వివేచన వారికి అనుగ్రహించండి అయ్యా. మా భారతదేశము పైన తండ్రి మీ యొక్క దృష్టి ఉంచండి నా దేవా. సమాధాన దేశముగా, ప్రేమ కలిగిన దేశముగా, ఎటువంటి యుద్ధములు, ఎటువంటి గొడవలు, ఎటువంటి కలహములు లేనటువంటి దేశముగా, సమానత్వము కలిగినటువంటి దేశముగా మా భారతదేశమును నిలువబెట్టండి నా ప్రభా. అదే విధంగా నా ప్రభా ఇతర దేశాల్లో ఉంటున్న ప్రతి బిడ్డకు మీరు తోడై ఉండండి అయా. జరుగుతున్న అల్లర్లు, దాడులు వాటన్నిటి నుంచి విడుదల దయచేయండి. అదే విధంగా నా ప్రభా పని లేక తిరుగుతున్న బిడ్డలకు మంచి పనిని దయచేయమని బ్రతిమిలాడుకుంటూ ఒంటరిగా ఉంటున్న ప్రతి బిడ్డను మీరు బలపరచమని, ధైర్యపరచమని, ఆదరించమని బ్రతిమిలాడుకుంటున్నామయ్యా. విరిగి నలిగిన హృదయముతో ఎందరైతే బిడ్డలు మీ సన్నిధిలో మొరపెడుతున్నారో అయా, పిల్లల భవిష్యత్తు నిమిత్తము అయా, వారి యొక్క తండ్రి చదువుల నిమిత్తము తండ్రి మీ సన్నిధిలో మొరపెడుతున్న ప్రతి బిడ్డకు తండ్రి మీరే సమాధానమును అనుగ్రహించమని వేడుకుంటూ
తండ్రి, ఇంతవరకు చేసిన ప్రార్థన అంతటిని మీ పాద సన్నిధిన చేర్చుకోమని మానాథుడు, సర్వశక్తిమంతుడు, సజీవుడు, బలవంతుడైన యేసుక్రీస్తు వారి ఉన్నతమైన నామంలో ఈ ప్రార్థనను అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాము మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. ఈ రోజు పెళ్లి రోజు మరియు పుట్టినరోజు జరుపుకున్న వారందరినీ దేవుడు దీవించి సకల మేలులతో, సకల ఆశీర్వాదములతో, కృపాక్షేమములతో, శాంతి సమాధానముతో, మెండైన దీవెనలతో దేవుడు మిమ్మల్ని నింపునుగాక. మీ యొక్క ప్రార్థన అవసరతలను మాకు తెలియజేయగలరు. మీ కొరకు మేము తప్పక ప్రార్థిస్తాము. మొదటిసారిగా మన యొక్క ఆదరణ వాక్యం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోగలరు. ఈ వాక్యం మీకు ఆశీర్వాదకరంగా ఉండినట్లయితే అనేకులకు కూడా ఈ వాక్యాన్ని పంపి మీరు కూడా దేవుని యొక్క రాజ్య సువార్తల్లో పాలిభాగస్తులు కావాలని దేవుని పేరిట మనవి చేసుకుంటున్నాను. మే గాడ్ బ్లెస్ యు ఆల్. దేవుడు మిమ్మల్ని దీవించి బలపరిచి స్థిరపరచునుగాక.